సపోజ్ ఫుడ్ ఛానల్ కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అరటి పిండితో పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం జనరల్గా పూరీలు తయారు చేసుకోవడానికి మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ వాడుతూ ఉంటాం. కానీ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి మేము అరటి పిండితో పూరీలు ట్రై చేసాం. ఈ పూరీలు మనం మైదాతో చేసిన పూరీల్లాగా అంతగా పొంగవు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు గనక పూరీలు తినాలనిపిస్తే, అలాగే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వాడకుండా పూరీలు తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఈ అరటి పిండితో పూరీలు ట్రై చేయవచ్చు. ఈ అరటి పిండితో మనం పూరీలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం అరటి పొడి తయారు చేసుకోవాలి. ఈ అరటి పొడి తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి కొన్ని పచ్చి కూర అరటికాయలు. ఈ అరటికాయలు మేము ఒక 4 అరటికాయలు తీసుకున్నామండి. ఇప్పుడు ఈ అరటికాయలను పైన తొక్క తీసివేయాలి. ఇలా తొక్క తీసివేసిన అరటికాయలను చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా మంచి పీలర్ ఉంటే ఈ పీలర్తో చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు నైఫ్ ఉపయోగించి కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు. దీన్ని మీరు సాధ్యమైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా సన్నగా కట్ చేసుకోవడం వలన ఇవి తొందరగా ఎండుతాయి. ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక 2 రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి. వీటిని మనం మినిమం ఒక 2 రోజులు ఎండలో బాగా ఎండబెట్టాలండి. అలా ఒక 2 రోజులు ఎండబెడితేనే ఇవి బాగా ఎండుతాయి. అలాగే మనకు పొడి చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఇవి బాగా ఎండాయి. ఇవి బాగా ఎండాయా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఒక అరటికాయ ముక్క తీసుకుని దాన్ని విరగ్గొడితే అది ఈజీగా విరిగితే అవి బాగా ఎండాయని. అలాగే పచ్చిదనం కూడా ఉందో లేదో చూసుకోవచ్చు. పచ్చిదనం లేకుండా కూడా ఉంటే అవి బాగా ఎండాయని అర్థం. ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీలో వేసుకుని బాగా పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం ఇలా మెత్తగా పిండిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక జల్లెడ తీసుకుని ఆ జల్లెడలో జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిని మనం డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మిగతా పిండిలు మనకి ఎన్ని రోజులైతే నిల్వ ఉంటాయో ఇది కూడా అంతేకాలం నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం పిండిని పక్కకు పెట్టుకుని మిగతా పిండిని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీల పిండిలా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ దీన్ని పూరీల పిండిలా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవద్దు. ఎందుకంటే వాటర్ మరీ ఎక్కువ అయితే మనకి పూరీలు సరిగ్గా రావు.
అందువలన కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా మెత్తగా పూరీల పిండిలా కలుపుకున్నాం. మనం ఒక 4 అరటికాయలు తీసుకున్నాం కదండి. సో వీటితో మనం పూరీలు తయారు చేసుకోవాలంటే చిన్న పూరీలు అయితే మనకు ఒక 7 నుంచి 8 పూరీల వరకు వస్తాయి. అలాగే కొంచెం పెద్ద పూరీలు అయితే కనుక 4 నుంచి 5 పూరీలు వస్తాయి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకుని దీంతో మనం పూరీలు తయారు చేసుకోవాలి. ఈ పిండి కొంచెం స్టిక్కీగా ఉంటుందండి. అందుకని మీరు మనం ఇంతకు ముందు పక్కకు తీసుకుని పెట్టుకుని ఉంచుకున్న అరటి పొడి వేసుకుని దానితో ఈ పూరీలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పూరీలను అందులో వేసుకుని పూరీలాగా చేసుకోవాలి. ఈ పూరీలు మనం మైదా పిండితో కానీ లేదంటే గోధుమ పిండితో కానీ చేసిన పూరీలాగా బాగా పొంగవండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. దీన్ని మనం చోలే కర్రీతో కానీ లేదంటే మనం ఇంట్లో వండుకునే వేరే కర్రీలు ఏవైనా సరే వాటితో మనం ఈ పూరీలను తినొచ్చు. మీరు మైదా కానీ లేదంటే గోధుమ పిండి కానీ వాడకుండా పూరీ తయారు చేసుకొని తినాలనుకుంటే కనుక ఈ అరటి పిండితో పూరీలు ట్రై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అరటి పిండితో పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే గంట సింబల్ను నొక్కండి. తద్వారా మేము ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్ అన్నీ మేము పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫై అవుతాయి.